గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే ప్రజలు తిరస్కరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తాము ఇందిరమ్మ రాజ్యంలో హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి యాప్ను ప్రారంభిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయల బోనస్ ఇచ్చి ఇందిరమ్మ ప్రభుత్వం ఆదుకుందని, ఈనాడు వరి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రేపు 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాం. 6వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో, అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాబోయే వారం 10 రోజుల్లోనే చేసుకోబోతున్నాం. ఎన్ని ఇళ్లు అన్నది ముఖ్యం కాదు, ప్రతి ఊళ్ళో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నది మన ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. కాబట్టి మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు తెలంగాణ రాష్ట్రమంతా ఇస్తున్నాం.